పద్మ అవార్డు గ్రహీతలను సత్కరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. హైదరాబాద్ శిల్ప కళా వేదికలో జరగనున్న కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. కాసేపట్లో అవార్డు గ్రహీతలను సత్కరించనున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 8 మందికి పద్మ అవార్డులు దక్కాయి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సినీ నటుడు చిరంజీవికి కేంద్రం పద్మ విభూషణ్ ప్రకటించింది. చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, స్థపతి వేలు ఆనందచారి, బుర్రవీణ కథకుడు దాసరి కొండప్ప, కవి కూరెళ్ల విఠలాచార్య, సంగీత కళాకారుడు కేతావత్ సోమలాల్, సంగీత నాటక కళాకారిణి ఉమామహేశ్వరికి పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. దప్పుల కళాకారులు మహిళలే, మన బోనాల కోలాటం కళాకారులు మహిళలే. తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణంతో చైతన్యానికి ప్రతీకలుగా ఉన్నది కూడా మహిళలే. ఇదిగో ఈరోజు చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య ఒక అవార్డు గ్రహీత. మరి వారి కళారూపం చిందు యక్షగానం. భారత భాగవత రామాయణాది గాథలు. ఏమి ఈ అడవి ఎంత పులకించిపోవచ్చున్నది కానా ఎవరు కావచ్చును? గోరవరుండను శూరబండను పారక్షత్రుల పారే తోరడను లంకాపురం నీలేశ్వర రామరుండను బుద్ధపరుడను భూమిని ఆ దివి నుండి ఈ భూమికి తిరిగి వచ్చిన అప్సరస్రవ బేరకవ రంభ ఊర్వశి చిచ్చిని చిలోత్తమ కన్నా మిక్కిలిగా అందముగా ఉన్నటువంటి ఎంతి మన భంతి నిన్ను ఏమని వరింతును? అందమన్నగ శీల అందయున్నది గాని అందమన్నగ శీల అందయున్నది గాని